కాసేపట్లో శంషాబాద్ నోవాటెల్లో సీఎల్పీ భేటీ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ 4 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్రెడ్డి, రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుండి జపాన్ పర్యటనకు బయలుదేరనున్నారు. రేపటి నుండి 22వ తేదీ వరకు జపాన్ లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ టూర్ కొనసాగనుంది. ఇక ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్. కాసేపట్లో శంషాబాద్ నోవాటెల్లో సీఎల్పీ భేటీ ప్రారంభం కానుంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ప్రభుత్వము ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా గానీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది. ప్రభుత్వము ఆశించిన తరహాలో పనిచేసినా గానీ దాన్ని తీసుకెళ్లడంలో అటు ఎమ్మెల్యేలు, ఇటు మంత్రులు, ఇటు ఎమ్మెల్సీలు, ఇటు ఎంపీలు తమ పాత్ర పోషించలేకపోతున్నారనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిందో ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను ఆదేశించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భూభారతి చట్టము ధరణి నుంచి ధరణి వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారనేది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ధరణి రద్దు చేస్తాం, భూభారతిని తెస్తాము అనేది కూడా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో భూభారతి చట్టాన్ని కూడా అమలు చేశారు. దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి, రైతుల్లోకి తీసుకెళ్లాలనేది కూడా చర్చ జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో వాటన్నిటి కూడా విస్తృతంగా తీసుకుపోవాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో చర్చనున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సన్నబియ్యం ఏదైతే దేశంలో తెలంగాణలోనే మొట్టమొదటి రాష్ట్రము ఈ యొక్క సన్నబియ్యము ఇవ్వడము, ఈ యొక్క సన్నబియ్య పథకాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరుల మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఆదేశించే అవకాశాలు కనబడుతున్నాయి. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్న ఆ విమర్శలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతో తిప్పికొట్టడంలో విఫలమైందనేది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ప్రతిపక్ష విమర్శలను కూడా తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి నేతలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదే విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోవాలి. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పింది కానీ ఆశించిన తరహాలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు రాలేదు. ఇందిరమ్మ ఇండ్లను కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గానికి 3,000 ఇండ్లను ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇందిరమ్మ ఇండ్లను కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా
చేస్తున్నా గానీ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తింపికొట్టాలి, ప్రభుత్వ పథకాలను, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతేకాకుండా నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉండొద్దు, బహిరంగ విమర్శలు చేయొద్దు అనేది కూడా ఇప్పటికే కాంగ్రెస్ కూడా చెప్తా వస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో రీసెంట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి పైన విమర్శలు చేయడము, అదే విధంగా ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి పైన విమర్శలు చేయడము, ఇదంతా కూడా చేసుకోవద్దు. ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే ఇంటర్నల్ సమావేశంలో మాట్లాడాలి, లేకపోతే జాతీయ నాయకత్వానికి చెప్పుకోవాలి తప్ప బహిరంగ విమర్శలు చేయొద్దు. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలి ఏంది అనేది కూడా పూర్తిగా జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. ఇది రాష్ట్ర పరిధిలో లేదని కూడా ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అంతర్గత సమస్యలను లోపలనే పరిష్కరించుకోవాలి, కానీ ఎక్కడ కూడా బహిరంగంగా విమర్శలు చేస్తే అటు ప్రభుత్వానికి పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం దొరికే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా చర్మగీతం పాడాలి అనేది కూడా ఆదేశించే అవకాశం ఉంది, సూచించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో అవి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నేతలకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ రాజిరెడ్డి. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధి, సిఆర్డీఏ, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అమరావతి నిధుల సమీకరణకు అనుమతితో పాటు ఎస్ఐపిబిలో ఆమోదించిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నిటికీ ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపిబిలో సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం ముద్ర వేయనున్నారు మంత్రులు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు చేసే అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో అందిస్తారు. చెప్పండి క్రాంతి. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సంబంధించి సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం 24 టేబుల్ అంశాలకి సంబంధించిన ఎజెండాతో ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అమరావతి రాజధానిలో నిర్మాణ పనులకి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీకి సంబంధించిన 46వ అథారిటీకి సంబంధించి ఏవైతే ఆమోదాలు పొందాయో దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ ముసాయిదా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో దానిపైన చర్చించి ఆ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. ఇక 10/4/2025 జరిగిన ఎస్ఐబిబి సమావేశంలో అనేక అంశాలపైన నిర్ణయాలకు సంబంధించి తీసుకుంటాం జరిగింది. ఆ నిర్ణయాలకు సంబంధించి ఈ రోజు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. 7 జిల్లాల్లో సినరీస్ ఫీజుకి సంబంధించి సేకరణ, దాంతోపాటు కాంట్రాక్టర్ల కాలం పొడిగింపులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక పరిశ్రమల శాఖలో జిఓఎంఎస్ నెంబర్ 49, 50 అదేవిధంగా 51 కి సంబంధించిన జారీ చేసిన ఉత్తర్వుల నోటిఫికేషన్ కి సంబంధించి ఏవైతే ఉత్తర్వుల రాటిఫికేషన్ కి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక విశాఖలో టీసీఎస్ కి సంబంధించి
ఐటీ హిల్ 3లో 21.6 ఎకరాల భూమి కేటాయింపుకు సంబంధించి ఎకరా 99 రూపాయలకే కేటాయించాలంటూ కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రతిపాదన జరిగే అవకాశం ఉంది. మొత్తం 1370 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాల అవకాశాల కల్పన ధ్యేయంగా ప్రస్తుతం టీసీఎస్ కి అక్కడ భూమి కేటాయించే విధంగా కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక యూఆర్ఎస్ఏ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి భూముల కేటాయింపు హిల్ 3 సెజ్ లో 3.5 ఎకరాలు, అదేవిధంగా కాకులపాడులో 56.36 ఎకరాలకి సంబంధించిన భూ కేటాయింపు పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అమరావతిలో శాసనసభ భవనంతో పాటు హైకోర్టు భవన నిర్మాణాలకి సంబంధించిన L1 బిడ్స్ కి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. ఇక నగరాల్లో వాతావరణ చర్యలు అమలుకి సంబంధించి రాష్ట్ర క్లైమేట్ సెంటర్ కి సంబంధించి ఏర్పాటు ప్రతిపాదనకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ఏపీసీపీడీసీఎల్ పరిధిలో మిగిలిన 199 వ్యవసాయ ఫీడర్ల విభజనకు సంబంధించిన పనులు డిపిఆర్లకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం అయితే ఉంది. బలిమెల జలపుట డ్యామ్ పవర్ ప్రాజెక్టులకి సంబంధించి ఓపీసీఎల్ కేటాయింపు 50% పవర్ ఏపీకి సరఫరా చేసే విధంగా కూడా ఒక ఒప్పందానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కర్నూలు జిల్లా ఆసరిలో 88 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి కేబినెట్ లో అనుమతి లభించే అవకాశం అయితే ఉంది. ఇక విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి 3 సౌర ప్రాజెక్టులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో అనుమతి లభించే అవకాశం అవుతుంది. మొత్తంగా అటు చింతా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 2000 మెగావాట్లు, 700 మెగావాట్లు, అదేవిధంగా 875 మెగావాట్లకి సంబంధించిన ప్రాజెక్టులకి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి వాటికి సంబంధించి కూడా అనుమతి లభించే అవకాశం కనబడుతుంది. ఇక గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి భూమి ఉచితంగా కేటాయింపుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం లభించే అవకాశం అయితే కనబడుతుంది. ఏలూరు జిల్లాలో దేవాదాయ శాఖకు సంబంధించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంకి సంబంధించి అభివృద్ధికి ఈ భూ కేటాయింపుకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో కేంద్ర విద్యాలయ స్థాపనకి సంబంధించి ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి మార్పిడికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి ఆమోదం లభించే అవకాశం అయితే ఉంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఏపీకి సంబంధించిన భూ కేటాయింపు, అదే మండలంలో 220 ఎకరాలకి సంబంధించి ఏపీఐఏసీకి సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్ కేటాయించే విధంగా కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక విజయనగరం జిల్లా కొత్తవలసలో మండలంలో గ్రేహౌండ్ శిక్షణా కేంద్రానికి సంబంధించి భూ కేటాయింపుకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రకాలువ ప్రాజెక్టుకి మోడరైజేషన్ పనులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక వెలుగొండ ప్రాజెక్టులో కీలక పనులకి సంబంధించి 106.39 కోట్ల వినియోగానికి పరిపాలనా అనుమతులు కూడా ఈ రోజు కేబినెట్ లో లభించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్ పనులకి సంబంధించి నవయుగ సంస్థకి 93.93 కోట్ల చెల్లింపుకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఒక వీడియోగ్రాఫర్ పోస్టు అవుట్ సోర్సింగ్ కి సంబంధించి పద్ధతిలో తీసుకునేందుకు 60,000 వేతనంతో ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. మొత్తం 24 అంశాలతో ఈ రోజు కేబినెట్ జరగనుంది. అంశాలకి సంబంధించి ముఖ్యమైన అంశాలన్నిటికీ కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం అయితే లభించే అవకాశం ఉంది. దీప్తి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతు కోస్తున్న కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తున్నదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బందర గ్రామానికి చెందిన రైతు దంపతుల బొల్లం రామయ్య, చందకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఎక్స్ వేదికగా స్పందించారు. అకాల వర్షాలు, సాగునీటి గోస, కరెంటు కష్టాలను ఎదుర్కొని కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో విపత్తు రైతన్నను నట్టేటా ముంచిందన్నారు. కొండంత సంబరంతో పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదన్నారు. దీంతో అకాల వర్షం ఆ రైతన్నను నిండా ముంచిందని, కష్టపడి పండించిన ధాన్యమంతా
పొలమంతా తడిసి ముద్దయిందన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోగా పరిహారం కూడా చెల్లించకపోవడంతో తడిసిన ధాన్యం రాసి ముందు రైతు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని చెప్పడానికి ఈ రైతుల కన్నీటి దృశ్యమే ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. రైతుల జీవితాల్లో కాలం తెచ్చిన విపత్తు కాదు, కాంగ్రెస్ తెచ్చిన విపత్తు ఇదన్నారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారని, కరెంటు కోతలతో పంటలను ఎండగొట్టారని, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా నేడు అకాల వర్షాల పాల్చేసి ఆగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ స్థాయిలో రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. 58 రోజుల్లో 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం తీరు వల్లే రాజధాని నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు. 32 సంస్థల పనులు తిరిగి మొదలుపెట్టారని, డ్రోన్ సాయంతో సర్వే చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే 100 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, దానికోసం ల్యాండ్ పూలింగ్ లేదా భూసేకరణ చేస్తామన్నారు. అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించారు కదా, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే 5,000 ఎకరాలు చేయొచ్చు. దానివల్ల అక్కడ రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5 times రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది. దానివల్ల నష్టపోతారు. దానికంటే ల్యాండ్ పుల్లింగ్కే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అయితే ల్యాండ్ 5,000 ఎకరాలు మిగాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం 34,000 ఎకరాలు తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ రోడ్లు ఇవన్నీ డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి. అందుకని ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకొని చెప్పడం. ఈ రైతులకి 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతులకు మాట తప్పకుండా చేస్తున్నాం. ఇప్పుడు సిటీ డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ప్రకారం ఆయన ఎప్పుడో 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలనే యొక్క ఆలోచన ఉంది.